ఇస్లామాబాద్, కాబూల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాక్ వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. పాక్ దాడుల్లో తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపునకు చెందిన 29 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్లో పోలీసులు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయి. ఈ హింసాత్మక ఘటనలకు తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్, దాని అనుబంధ ఉగ్రవాద గ్రూపులే ప్రధాన కారణమని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత శనివారం కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. తుపాకులు, పేలుడు పదార్థాలతో దాడులకు దిగి 3 సైనికులను చంపివేశారు. మరోవైపు ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు 3 దుండగులను హతమార్చగా ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నాయి. నిందితుణ్ణి ఆఫ్ఘన్ జాతీయుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.